ఏడీఈ వేధింపులతో ఆసుపత్రిలో జేఎల్ఎం. ఇప్పటికే ఎన్నో అవినీతి ఆరోపణలు. ఏడీని కాపాడుతున్న హస్తం ఎవరిది? ములుగు జిల్లా ఏటూరు నగరం ఏడీఈ వేధింపులతో మంగపేట జూనియర్ లైన్మెన్ నటరాజ్ అస్వస్థకు గురై ఆసుపత్రిలో చేరినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. తన పరిధిలోని రైతులు, విద్యుత్ వినియోగదారులకు సంబంధించిన ఇలాంటి ఫైలునైనా లంచం ఇవ్వనిదే ముందుకు కదలనివ్వడని పేరున్నటువంటి ఏడీఈపై గతంలో కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. కింది స్థాయి ఉద్యోగులతో పాటు కాంట్రాక్టర్లను సైతం వేధింపులకు గురి చేయడంతో చాలామంది విద్యుత్ శాఖ సీఎండీ దృష్టికి తీసుకువెళ్లారు. లంచం ఇవ్వలేని రైతుల ఫైళ్లు ఇప్పటికే ఆఫీసులోనే మూలుగుతున్నాయని అంటున్నారు. అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులతో సత్సంబాలు ఉండడం వల్లే ఎలాంటి తప్పులు చేసినా తప్పించుకుంటున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పూర్తి స్థాయి విచారణ జరిపించాల్సిన అధికారులు సైతం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. గత కొన్ని రోజులుగా ఏడీని కాపాడుతున్న హస్తం ఎవరిదో అనే చర్చ ములుగు జిల్లా వ్యాప్తంగా జోరుగా జరుగుతుంది. ఇప్పటికైనా ఏడీపై పూర్తి స్థాయి విచారణ జరిపి కింది స్థాయి సిబ్బంది, కాంట్రాక్టర్లు, రైతులు పడుతున్న బాధల నుంచి విముక్తి కల్పించాలని పలువురు కోరుతున్నారు.